First ever factory of Mukunda Jewelry. Purvi grand opening November 1 KPHB లో. ఒక ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కాలానుగుణంగా ఎలా పెరుగుతుందో చెప్పడానికి బంగారం ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఓ సాధారణ ఫ్యామిలీ కార్ కొనగలిగే గోల్డ్ ఇప్పుడు ఏకంగా లగ్జరీ ఎస్యూవీ కొనే స్థాయికి చేరింది. ఇది ఊహ కాదు. దశాబ్దాలుగా గోల్డ్ కొనుగోలు శక్తి ఎలా పెరిగిందో చెప్పే వాస్తవం. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా చేసిన ఒక పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్ష్ గోయంకా గోల్డ్ అండ్ కంపారిజన్ ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చాలా సులభమైన పోలికతో గోల్డ్ వాల్యూను వివరించారు. ఒక కేజీ గోల్డ్ వాల్యూ వివిధ సంవత్సరాల్లో ఏ కార్ల ధరలతో సమానంగా ఉందో పోల్చి చెప్పారు. ఆ లెక్కలు 1990లో ఒక కేజీ గోల్డ్తో ఒక మారుతి 800 కొనిగేవారు. 2000 నాటికి దాని విలువ మారుతి ఎస్టీమ్ కారుకు సమానమైంది. 2005లో టయోటా ఇన్నోవా, 2010లో టయోటా ఫార్చునర్, 2019లో BMW. ఇలా ఒక కేజీ గోల్డ్ వాల్యూ పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం అదే కిలో బంగారం విలువ ఒక ల్యాండ్ రోవర్ కారుతో సమానంగా ఉంది. భవిష్యత్తును అంచనా వేస్తూ గోల్డ్ను ఒక విలువైన ఆస్తిగా అంటిపెట్టుకోవాలని గోయంకా సూచిస్తున్నారు. 2030 నాటికి దాని విలువ ఒక రోల్స్ రాయ్స్ కారుకు, 2040 కల్లా ఒక ప్రైవేట్ జెట్కు సమానంగా కావచ్చని అంచనా వేశారు. బంగారం ధరల దూకుడుకు కారణాలు గోయంకా చేసిన పోలిక వెనుక గోల్డ్ ధరలో కనిపిస్తున్న భారీ ర్యాలీ ఉంది. ఇండియాలో 2025 నాటికి గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హైకి చేరాయి. 10 గ్రాముల బంగారం ధర మొదటిసారి ₹1,00,000 మార్కును దాటి ఏకంగా 1,20,000 కూడా క్రాస్ చేసింది. అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే 50% పైగా రిటర్న్స్ వచ్చినట్లు. ఈ రేట్ల పెరుగుదల వెనుక కొన్ని కీలక గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ రిజర్వ్స్ను పెంచుకోవడం, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీ, ట్రేడ్ ఇంటెన్షన్స్, ద్రవ్యోల్బణం భయాలు వంటి కారణాలతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా గోల్డ్ వైపు చూస్తున్నారు.